ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేసిన నరేంద్ర మోదీ నేడు ప్రధానమంత్రి హోదాలో సంఘ్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నాగ్పూర్తో పాటు దేశవ్యాప్తంగా కూడా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ వేడుకలు ఇటు భారతీయ సంస్కృతి, జాతీయ ఐక్యత సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. 1925లో మహారాష్ట్రలోని నాగ్పూర్లో స్థాపించబడిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంచెలంచెలుగా ఎదుగుతూ 2025 నాటికి శత జయంతిని కూడా పూర్తి చేసుకుంది. సో దీని నేపథ్యంలో గత కొద్ది రోజులుగా శత జయంతి ఉత్సవాలన్నింటి కూడా జరుగుతున్నాయి. ఈరోజు కీలకమైన ఘట్టం అనేది కూడా ఆవిష్కృతం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ శత జయంతి ఉత్సవాల్లో కూడా పాల్గొనున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అతిథిగా ఒక ముఖ్య కార్యక్రమం అనేది కూడా జరగనుంది. 10:30 గంటలకు ఢిల్లీలోని అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో ఈ కార్యక్రమం అనేది కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ప్రచారకులతో పాటుగా కీలక నేతలు, అదేవిధంగా దాంతోపాటుగా ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే బీజేపీలో అంటే ఆర్ఎస్ఎస్లో ప్రస్థానం అనేది కూడా ప్రారంభించి బీజేపీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రధాన స్థాయికి చేరిన వాళ్ళు, లేదంటే ప్రముఖ స్థానాల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులతో పాటుగా కీలక నేతలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్కు సంబంధించిన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా రూపొందించిన తపాలా స్టాంపు, అదేవిధంగా స్మారక నాణ్యం, ఈ రెండింటినీ కూడా విడుదల చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా 1925వ సంవత్సరం మహారాష్ట్రలోని నాగ్పూర్లో డాక్టర్ కేశవ్ బాలీరామ్ హెగ్డేవార్ ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. ఆ తర్వాత అనేక మంది సంస్థకు నేతృత్వం వహించడం కూడా జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీకి మాతృక సంస్థగా కూడా ఆర్ఎస్ఎస్ను కూడా పిలుస్తారు. ఆర్ఎస్ఎస్ లేదే బీజేపీ లేదు అని చెప్పేసి ఒక నానుడు అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అనేది దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం, సాంస్కృతిక విలువలతోటి జాతి పునర్నిర్మాణం లక్ష్యంగా కూడా పనిచేస్తుందని చెప్పేసి కూడా ఆర్ఎస్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్యము, సమాజ సేవతో పాటు ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు సహాయక చర్యల్లో పాల్గొనడం అనేది కూడా ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య కర్తవ్యం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, రైతుల యొక్క అభ్యున్నతికి కూడా ఆర్ఎస్ఎస్లోని అనేక అనుబంధ సంస్థలన్నింటి కూడా కీలక పాత్ర పోషించినట్లుగా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వరదలు, భూకంపాలు, తుఫాన్ల వంటి విపత్తుల్లో కూడా స్వయం సేవక్ సంఘ్ అనేక కార్యక్రమాలంటి కూడా నిర్వహించినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈరోజు అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జరిగే శత జయంతి వేడుకలంటి కూడా ఆర్ఎస్ఎస్ యొక్క చారిత్రక ప్రయాణాన్ని స్మరించడమే కాకుండా భారతీయ సంస్కృతిని కాపాడడంలో ఆ సంస్థ చేసిన విశేషమైన కృషిని, అదేవిధంగా జాతీయ ఐక్యత కోసం సంస్థ చేస్తున్న కృషిని కూడా వెలుగులోకి తీసుకురావడం అనేది కూడా జరుగుతుంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు, కట్టుబాట్లు, వీటన్నిటిని కూడా పరిరక్షించే విధంగా కూడా ఆర్ఎస్ఎస్ అనేది కూడా పనిచేస్తోంది. అదేవిధంగా హిందూయిజాన్ని ఇతర మతాల ప్రభావానికి లోను కాకుండా కాపాడడం, హిందూయిజాన్ని విస్తరించడం, దాని యొక్క విలువల్ని, గొప్పతనాన్ని కూడా చాటి చెప్పడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ 10:30 గంటలకు ఈ కార్యక్రమానికి హాజరవడంతో పాటు ఒక స్మారక నాణ్యాన్ని, తపాలా బిల్లును విడుదల చేయడంతో పాటుగా ముఖ్యంగా ఆ కార్యక్రమాల్లో కూడా ప్రసంగించబోతున్నారు. అయితే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంతగా నేరుగా ప్రధాని ఈ స్థాయిలో పాల్గొనడం అనేది కూడా ఇదే మొదటిసారి అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. గతంలో నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ కేంద్రాన్ని స్థాపించారు. ఆ తర్వాత ఢిల్లీలో కూడా ఆర్ఎస్ఎస్కు సంబంధించిన కేంద్ర కార్యాలయాన్ని నిర్మించుకోవడం అనేది కూడా జరిగింది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీ కానీ, లేకపోతే వాళ్ళ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధ్యమైనంత వరకు కూడా నెరవేర్చే బాధ్యత అనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నారు. ఈయన ప్రధాని అయిన దగ్గర నుంచి కూడా అవన్నీ కూడా క్రమక్రమంగా నెరవేరుతూ వచ్చే ముఖ్యంగా అయోధ్య రామ మందిర నిర్మాణం కానీ ఇలాంటివన్నీ కూడా నెరవేరుతూ వచ్చిన నేపథ్యంలో సో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వబోయే ప్రసంగం అనేది కూడా చాలా ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. ఎలాంటి ప్రసంగం అనేది కూడా ఇస్తాడు అనేది కూడా చూడాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి కొన్ని విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగిన నేపథ్యంలో అవన్నీ కూడా సర్దుబడిగాయి. అవన్నీ కూడా ఎలాంటి లేవు అని చెప్పేసి కూడా చెప్పేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు కలిసి ఈరోజు శత జయంతి వేడుకల్లో కూడా పాల్గొనున్నారు. ఈ శత జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ చేయబోయే ప్రసంగం అనేది కీలక ప్రసంగంగా కూడా చెప్పొచ్చు. ఆయనతో పాటుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఇతర ప్రచారకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.